రిఫ్రాక్షన్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఇప్పటి వరకు మనం సమతలాల వద్ద వక్రీభవనం గురించి తెలుసుకున్నాము. ఈ లెసన్లో మనము వక్రతలాల వద్ద వక్రీభవనం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వక్రతలాల్లో మనకు ఏ రకమైనటువంటి వక్రతలాలు ఉన్నాయో ముందుగా చూద్దాం. మనకి ఇచ్చినటువంటి వాటిలో లెన్స్ ఏంటంటే సిలబస్లో లెన్స్ చూడండి, ఇదొక వక్రతలము, ఇదొక వక్రతలము. దీన్ని ఏమంటే బై కాన్వెక్స్ అంటాం. బై అంటే రెండు అని అర్థం, కాన్వెక్స్ అంటే కుంభాకార తలాలు. ద్వికుంభాకార కటకము, తెలుగులో దీన్ని ఏమంటాం మనం? ద్వికుంభాకార కటకము. అదేవిధంగా ఇదొక వక్రతలము, ఇదొక వక్రతలము. ఇప్పుడు ఈ వక్రతలాలను కనుక మనం గమనించినట్లయితే అవి రెండు గోళాల్లో భాగాలు. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ స్పియర్స్. రెండు మనకి ద్వికుంభాకార కటకం ఎలా వచ్చిందనే విషయాన్ని తీసుకున్నట్లయితే ఇదొక గోళము, ఇదొక గోళము. చూడండి, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పోర్షన్ ఉందా లేదా? దీన్ని మనం కట్ చేసి తీసుకున్నట్లయితే ఇదొక మనకి ద్వికుంభాకార కటకం అనమాట. ఏ కటకం తీసుకున్నా సరే కూడా అది మనకి గోళంలో భాగం నుంచే తీసుకోవడం జరిగింది. ప్రతి కటకాలు కూడా ఆ రకంగానే మనకి తయారై ఉంటాయి. ఓకేనా? ఈ ఇంటర్సెక్షన్ పోర్షన్ని మనం ఏం చేసుకున్నాము? ఇక్కడ కుంభాకార కటకం తీసుకున్నాం. అదేవిధంగా ఇదొక గోళంలో భాగము, ఇదొక వక్రతలం, ఇదొక గోళంలో భాగము. దీన్ని మనం ద్విపుటాకార కటకము అంటాం. బై కాన్కేవ్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్, ద్విపుటాకార కటకము. ఇక్కడ చూడండి, ఒకవైపు సమతలం ప్లెయిన్గా ఉంది, ఒకవైపు కుంభాకార తలం ఉంది. దీన్ని ఏమంటామంటే సమతల కుంభాకార కటకము అంటాము. ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్. ఒకవైపు సమతలం ఉంది, ఒకవైపు కుంభాకారం ఉంది. అదేవిధంగా దాన్ని ఈ రకంగా కూడా మనం రాసుకోవచ్చు. ఒకవైపు సమతలం, ఒకవైపు కుంభాకార తలం, ఏదైనా ఎటువైపు అయినా వేసుకోవచ్చు. అదేవిధంగా ప్లేనో కాన్వెక్స్, సమతల కుంభాకార కటకము. ఇవన్నీ కూడా కటకమే, అందుకని కటకం అని రాయట్లేదు. ఇవన్నీ కూడా లెన్స్, టైప్స్ ఆఫ్ లెన్స్. సమతల కుంభాకార కటకము. అదేవిధంగా ఇది చూసుకోండి, సమతల పుటాకార కటకం. ఇది కాన్కేవ్, స్పియర్లో భాగం ఏంటి? కాన్కేవ్. వక్రతలం అక్కడ కాన్కేవ్ ఉంది కాబట్టి ఇది ప్లేనో కాన్కేవ్. సమతల పుటాకార కటకము. ఇక్కడ ఇది చూడండి, ఇది కుంభాకారం, ఇటువైపు నుంచి కుంభాకారము, ఇటువైపు నుంచి పుటాకారము. కుంభాకారము, పుటాకారము రెండు కలిసి ఉన్నటువంటి కాన్వెక్స్, కాన్కేవ్. దీన్ని ఏమంటామంటే కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. దీన్ని ఏమంటాము? కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. పుటాకార కుంభాకార కటకము, పుటాకార కుంభాకార కటకము. ఇవన్నీ కూడా కటకాల రకాలు. వీటిలో ఏవైనా మీకు డయాగ్రామ్ ఇచ్చి అది ఏమిటి అని అడగవచ్చు, అంతకు మించి బిట్ రావడానికి అవకాశం లేదు. బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్, ప్లేనో కాన్కేవ్, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. ద్వికుంభాకార కటకము, ద్విపుటాకార కటకము, సమతల కుంభాకార కటకము, సమతల పుటాకార కటకము, పుటాకార కుంభాకార కటకము. ఈ కటకాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం లెసన్లో ఏంటంటే ద్వికుంభాకార కటకము, దాని మీద కాంతి కిరణాలు పడినప్పుడు అవి ఏ రకంగా ప్రయాణిస్తాయి, అలాగే వాటి ముందు ఏదైనా ఒక వస్తువు నుంచినప్పుడు ఆ వస్తువు దూరం ఆధారంగా ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ద్వికుంభాకార కటకం ఉంది కదా, పలచని ద్వికుంభాకార కటకం మీద కాంతి ప్రయాణిస్తే ఏమవుతుందన్నది తెలుసుకునే ముందు ఈ కుంభాకార కటకం యొక్క నాభి అంటే ఏంటి, నాభ్యంతరం అంటే ఏంటి, వక్రత వ్యాసార్థం అంటే ఏంటి, వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, కుంభాకార కటకాన్ని మనం ఎలా సూచిస్తున్నాం? ఇలా సూచిస్తున్నాం. ఇది రెండు గోళాల యొక్క ఉమ్మడి భాగము. ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ స్పియర్స్ అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ గోళాలని రఫ్గా మీరు తీసుకున్నట్టు అంటే చూడండి, ఒకటి ఇవి రెండు భాగాలు రఫ్గా మనం ఊహించుకున్నప్పుడు ఈ గోళానికి ఒక కేంద్రం ఉంటుందా లేదా? ఇది ఒక కేంద్రం. అదేవిధంగా
ఈ గోళానికి ఒక కేంద్రం ఉంటుందా లేదా? ఇది ఒక కేంద్రం. దీన్ని C1, దీన్ని C2. దీన్ని C1 అని ఎందుకు అన్నాము అంటే మొదటి తలం, ఇది మొదటి తలం, ఫస్ట్ తలం. మనం ఇటు నుంచి మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది మొదటి తలం. సో ఈ మొదటి తలం యొక్క గోళం యొక్క కేంద్రం ఏదైతే ఉందో దాన్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఫస్ట్ స్పియర్ అంటాం. The center of the sphere, which is the first curved path of the given convex lens, is called center of curvature of the first sphere. అదే విధంగా second curvature of the center of the curvature of the second sphere is called center of curvature C2. Okay. The center point of the given lens is called pole. The center point given lens ఇచ్చినటువంటి కటకం యొక్క మధ్య బిందువునే మనం ధ్రువము అంటాం. దాన్నే పోల్తో సూచించడం జరుగుతుంది. ఈ పోలు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నీ కూడా ఒకే దాని మీద ఉంటాయి, ఒకే రేఖ మీద ఉంటాయి. ద రే విచ్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధానాక్షం. ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రధానాక్షము. ప్రధానాక్షము అంటే ఏంటి? కటకం యొక్క ధ్రువం గుండా మరియు వక్రతా వ్యాసార్థాల గుండా పోయేటువంటి రేఖనే మనం ఏమంటాము అంటే పోయే అక్షాన్నే మనం ప్రధానాక్షము లేదా ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ లై ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మరియు పోల్ కూడా ఉంటుంది. వాటి గుండా పోయేటువంటి అక్షాన్ని మనము ప్రధానాక్షము అని చెప్పేసి చెప్పుకుంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఆర్క్ మీద ఏదైనా ఒక బిందువుకి మధ్య గల డిస్టెన్స్ని మనం ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్. దాన్ని ఆర్తో సూచిస్తాం. R2 రెండో గోళం యొక్క కాబట్టి R2. అదేవిధంగా చూడండి, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి జనరల్గా దాన్ని పోల్ కిందే తీసుకోవడం జరుగుతుంది. వెరీ థిన్ లెన్స్ తీసుకుంటాం కాబట్టి పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య గల డిస్టెన్స్నే మనం ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అదేవిధంగా పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఫస్ట్ స్పియర్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద సెకండ్ స్పియర్. వక్రతా వ్యాసార్థానికి కటక ధ్రువానికి మధ్య గల దూరాన్నే మనం వక్రతా వ్యాసార్థం R అంటాం. యాక్చువల్గా రెండు వక్రతలాలు వేరు, డయాగ్రామ్లో చూపించుకుంటున్నాం, కానీ చాలా పలుచని కటకాన్ని మనం తీసుకుంటాం. అందుకని నెక్స్ట్ డయాగ్రామ్స్ వేసేటప్పుడు ఒకే స్ట్రైట్ లైన్గా తీసుకోవడం జరుగుతుంది. యారో మార్క్స్ ఇలా సూచిస్తాం. ఈ యారో మార్క్స్ యొక్క చివర్ని కలిపితే చూడండి మనకి కుంభాకార కటకం వచ్చిందో లేదా? సో బైకాన్వెక్స్ లెన్స్ని పలుచని ద్వికుంభాకార కటకాన్ని ఈ రకంగా సూచిస్తాం. అదే పలుచని ద్విపుటాకార కటకం అనుకోండి, దాన్ని ఇలా సూచిస్తాం. యారో మార్క్స్ రివర్స్లో ఇలా ఉన్నప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు చూడండి ద్విపుటాకార కటకం వచ్చిందా లేదా? కాకపోతే చాలా పలుచుగా ఉంటుంది కాబట్టి ఈ వక్రతా వ్యాసార్థాలు, ఈ వక్రతవలాలు పోలుతో కలిసిపోయినట్టుగా మనం భావించడం జరుగుతుంది. అందుకనే ధ్రువానికి వక్రతా వ్యాసార్థానికి, వక్రతా కేంద్రానికి మధ్య గల దూరాన్ని వక్రతా వ్యాసార్థంగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గివ్స్ యూ ద radius of curvature. Half of the radius of curvature gives you the focal length. Half of the radius of curvature gives you the focal point. This is the focal point, exactly midpoint of the pole and center of curvature. ధ్రువానికి వక్రతా కేంద్రానికి మధ్య బిందువునే మనం ఏమంటామంటే ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది, F2. అలాగే ధ్రువానికి ఈ వక్రతా వ్యాసార్థానికి గల మధ్య బిందువునే దీన్ని ఏమంటాం మనం? ఫోకల్ పాయింట్, నాభి. మొదటి గోళం యొక్క నాభి ఇది, రెండవ గోళం యొక్క నాభి ఇది. ధ్రువానికి నాభికి మధ్య గల దూరాన్నే మనం ఏమంటామంటే నాభ్యాంతరము. ధ్రువానికి నాభికి మధ్య గల దూరాన్ని మనం ఏమంటాం? నాభ్యాంతరం. అలాగే ఈ ధ్రువానికి దీనికి మధ్య గల దూరాన్ని మనం ఏమంటాం? నాభ్యాంతరము. ఓకే, నాభ్యాంతరం మనం కనుక్కోవడానికి, నాభిని కనుక్కోవడానికి మరొక మెథడ్ కూడా ఉంది మనకి, దూరపు వస్తువు పద్ధతి అని చెప్పేసి. ఇది ఒక పద్ధతి. హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్కి నాభ్యాంతరానికి మధ్య గల డిఫరెన్స్ ఏంటి అంటే R is equal to 2F. నాభ్యాంతరానికి రెట్టింపు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. ఈ ఫార్ములా ఇంపార్టెంట్.
ప్రాబ్లమ్స్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. ఓకే, సో ఈ కుంభాకార కటకానికి సెంటర్ ఆఫ్ కర్వేచరు, రేడియస్ ఆఫ్ కర్వేచరు, ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకల్ పాయింట్, ఫోకల్ లెంత్, పోల్, వీటి గురించి మనం తెలుసుకున్నాం. పోల్ అంటే ఏంటి? కటకం యొక్క మధ్య బిందువునే పోల్ లేదా ధ్రువము అంటాము. కటకం మధ్య బిందువు నుంచి వక్రతా కేంద్రం, మొదటి తలం యొక్క వక్రతా కేంద్రానికి మధ్య గల దూరాన్నే మనం ఏమంటాము? మొదటి గోళం యొక్క వక్రతా వ్యాసార్థము లేదా మొదటి వక్రతలం యొక్క వక్రతా వ్యాసార్థము. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేన్, ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ అంటాము. అదేవిధంగా హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ గివ్స్ యూ ద ఫోకల్ లెంత్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గివ్స్ యూ ద ఫోకల్ పాయింట్. అంటే ఏంటి? ధ్రువానికి వక్రతా కేంద్రానికి మధ్య గల బిందువునే నాభి అంటాము. ధ్రువానికి నాభికి మధ్య గల దూరాన్ని నాభ్యాంతరం అంటాము. నాభ్యాంతరము వక్రతా వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది. నాభ్యాంతరానికి రెట్టింపు వక్రతా వ్యాసార్థం అవుతుంది. 2F ఈజ్ ఈక్వల్ టు R. ఇది బేసిక్ కాన్సెప్ట్ అబౌట్ ద లెన్స్. నౌ ఇలాంటి కటకం గుండా కాంతి ప్రయాణిస్తే ఏ యాంగిల్లో ప్రయాణిస్తే అది ఏ రకంగా ఉంటుందని చూద్దాం. కటకం గుండా కాంతి ప్రయాణిస్తే ఏమవుతుందని చూద్దాం. ఇప్పుడే చెప్పాను కదా, పలుచని కటకాన్ని తీసుకుంటాం కాబట్టి దాన్ని యారో మార్క్ ఇలా సూచించడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, మీన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దీని మీద ఉంటుంది. ఎప్పుడు కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది మనకి నాభ్యాంతరానికి డబల్ ఉంటుంది కాబట్టి దీన్ని 2F1 అంటే కదా. R ఈజ్ ఈక్వల్ టు 2F అని చెప్పుకున్నాం కదా. పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య గల డిస్టెన్స్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాము. అది మిడ్ పాయింట్ F అయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2F అవుతుంది కదా. ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ది కాబట్టి 2F1, అలాగే ఇక్కడ సెకండ్ సర్ఫేస్ది కాబట్టి 2F2. ఇక్కడ అంటే 2F2 అంటే ఏంటి? C2. 2F1 అంటే ఏంటి? C1. ఈ రెండింటికి దీన్ని ఏంటి? పోల్ అంటాం. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఏంటి? మనకి ఫోకస్ F1. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఈ తలంలో యొక్క ఫోకస్ F2. ఓకే, పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది, ఫోకల్ పాయింట్స్ ఉన్నాయి, పోల్ ఉన్నాయి. ఫర్ సపోజ్ light ray passes through the principal axis, what happens? There is no refraction takes place, directly passes through the principal axis. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళేటువంటి రేఖ ఎటువంటి వక్రీభవనము చెందదు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది కూడా నార్మల్ అవుతుంది మనకి ఈ సర్ఫేస్కి, కర్వ్డ్ సర్ఫేస్కి. నార్మల్ గుండా వెళ్ళేటప్పుడు ఎటువంటి డీవియేషన్ జరగదు. రిఫ్రాక్షన్ కానీ, రిఫ్లెక్షన్ అనుకోండి అదే దానికి తిరిగి వెనుకకి వెళ్ళిపోతుంది. రిఫ్రాక్షన్ అనుకోండి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఎటువంటి బెండింగ్ జరగదు. 90 డిగ్రీస్తో కాంతి కిరణం ప్రయాణించేటట్టయితే, లంబకోణంతో కాంతి ప్రయాణించేటట్టయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డీవియేట్ అవ్వదు. ఒకటోది. ఫర్ సపోజ్ లెన్స్ ఇలా ఉంది, దీని పోల్ గుండా వెళ్ళేటువంటి లైట్ రే కూడా డీవియేట్ అవ్వదు. పోల్ కటకం యొక్క మధ్య బిందువు, పోల్ గుండా వెళ్ళేటువంటి రేఖ కూడా ఎటువంటి డీవియేషన్ చెందదు, వక్రీభవనం చెందదు, స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళేటువంటి లైట్ రే కూడా ఎటువంటి రిఫ్రాక్షన్ జరగకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అదేవిధంగా పోల్ గుండా వెళ్ళేటువంటి లైట్ రే కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. మిగతా కండిషన్స్లో ఎలా వెళ్తుందో చూద్దాం. ఫర్ సపోజ్ లైట్ రేస్ అనేవి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి అనుకుందాం లైట్ రేస్. అప్పుడు ఏమవుతాయి? ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే ఆల్ కన్వర్జ్ అట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ అండ్ పాసెస్ త్రూ దెమ్, దట్ ఈజ్ కాల్డ్ ఫోకస్. సమాంతరంగా వచ్చేటువంటి కాంతి కిరణము వక్రీభవనం చెందిన తరువాత ఏ బిందువు గుండా అయితే ప్రయాణిస్తాయో దాన్నే మనం ఏమంటాం? ఫోకస్ అంటాం. సమాంతర కాంతి కిరణాలు మనకు ఎక్కడి నుంచి వస్తాయి? అనంత దూరం నుంచి వచ్చేటువంటి వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలను మనం సమాంతర కాంతి కిరణాలుగా తీసుకుంటాం. ఎందుకంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ కాంతి కిరణాలు సమాంతరంగా అయిపోతాయి. అంచేత అనంత దూరం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు ఎప్పుడూ కూడా ప్రధాన అక్షానికి సమాంతరంగానే కటకంపై పడతాయి. ఓకే, సో ఈ సమాంతరంగా వచ్చేటువంటి కాంతి కిరణాలు
కటకం గుండా ప్రయాణించి ద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ పాసెస్ త్రూ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ కన్వర్జ్ అట్ ఏ పర్టికులర్ పాయింట్, దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్. వక్రీభవనం చెందిన తరువాత ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. ఆ బిందువునే మనం ఏమంటాము? ఫోకస్ అంటాం. పోల్ గుండా వెళ్ళేవైతే స్ట్రైట్గా పోల్ గుండా వెళ్ళిపోతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళేది ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళిపోతుంది. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించేటువంటి కాంతి కిరణాలు వక్రీభవనం చెందిన తరువాత ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. ఆ బిందువునే మనం ఫోకస్ అంటాం. ఓకే, ఫర్ సపోజ్ ఫోకస్ నుండి కాంతి కిరణాలు ప్రయాణిస్తే ఏమవుతాయి? ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. When parallel beam of light passes through the biconvex lens after refraction, all the light rays are converged at a particular point. That point is called focus. Okay, now let us see what happens when the light passes through from the focus. ఫోకస్ నుండి కాంతి కిరణాలు ప్రయాణిస్తున్నాయి అనుకుందాం. సో ఫోకస్ దగ్గర మనకు ఒక సోర్స్ ఆఫ్ లైట్ ఉంది, దీని నుంచి లైట్ రేస్ వచ్చాయి. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ వాట్ హ్యాపెన్స్? ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఫోకస్ నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు బైకాన్వెక్స్ లెన్స్ మీద పడినప్పుడు ద్వికుంభాకార కటకం మీద పడితే వక్రీభవనం చెందిన తర్వాత అవి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తాయి. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ passes through the biconvex lens after refraction converges at a particular point. The light which is coming from the focus fall on biconvex lens after refraction. The light rays passes through parallel to the principal axis. ఫోకస్ నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు బైకాన్వెక్స్ లెన్స్ మీద పడి వక్రీభవనం చెందిన తరువాత అవి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. సో దీన్ని బట్టి చూడండి, లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళేది ఎటువంటి డీవియేషన్ చెందదు, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళిపోతుంది. అలాగే పోల్ గుండా వెళ్ళేది ఎటువంటి డీవియేషన్ చెందదు, పోల్ గుండా వెళ్ళిపోతుంది. అదే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ బైకాన్వెక్స్ లెన్స్ని పడి వక్రీభవనం చెందిన తర్వాత ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి, దాన్నే మనం ఫోకస్ అంటాం. అదే ఫోకస్ నుంచి వెళ్ళినటువంటి లైట్ రేస్ బైకాన్వెక్స్ లెన్స్ని పడిన తరువాత వక్రీభవనం చెంది ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా ప్రయాణిస్తాయి. నెక్స్ట్ అనదర్ వన్, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఫాలింగ్ ఆన్ ఏ parallel beam of light but which is not parallel to the principal axis. What happens then? So these are parallel beam of light. Once you observe, these are parallel or not, but those are not parallel to the principal axis. Parallel beam of light కానీ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా లేవు. అటువంటప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఏం జరుగుతుంది? డ్రా ఏ నార్మల్ ఫ్రమ్ ద ఫోకస్. These all converge at a particular point. That point must be lie on this plane, that is called focal plane. Focal plane. The normal which is drawn from the focus is called focal plane. The parallel beam of light which is not parallel to the principal axis fall on a biconvex lens. After refraction they all converge at a particular point. That point must be lie on focal plane. ప్రధానాక్షానికి సమాంతరంగా లేనటువంటి సమాంతర కాంతి కిరణాలు ద్వికుంభాకార కటకంపై పడి వక్రీభవనం చెందిన తర్వాత ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. ఆ బిందువు ఖచ్చితంగా ఫోకల్ ప్లేన్ నాభీయ తలం మీద ఉంటుంది. నాభి వద్ద గీసినటువంటి లంబాన్నే మనం నాభీయ తలం అంటాము. వక్రీభవనం చెందిన తర్వాత నాభీయ తలం మీద ఏదో ఒక బిందువు వద్ద ఈ సమాంతర కాంతి కిరణాలన్నీ కూడా కేంద్రీకృతం అవుతాయి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే నాభి వద్ద ఏర్పడతాయి. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా లేనటువంటి సమాంతర కాంతి కిరణ పుంజం అయితే నాభీయ తలం మీద మనకి కేంద్రీకృతం అవుతాయి. ఇది బిట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఏర్పడతాయి అంటే నాభీయ తలం మీద ఏర్పడతాయి. ఇప్పుడు కుంభాకార కటకం ద్వారా ఏర్పడేటువంటి కిరణ చిత్రాలు చూద్దాం. మనకి 5 పొజిషన్స్ ఉంటాయి. ఏ
ఎక్కడెక్కడ మనం ప్రతిబింబాలను వస్తువులను పెడితే ప్రతిబింబాలు ఎక్కడెక్కడ ఏర్పడతాయి. ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెట్ us see. ఫస్ట్ పొజిషన్, దిస్ ఈజ్ ద biconvex lens, దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, 2f1, f1, f2, 2f2. మీరు డయాగ్రామ్స్ వేసుకునేటప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. బైకాన్వెక్స్ లెన్స్ అయితే f1 రైట్ సైడ్ వస్తుంది, f2 లెఫ్ట్ సైడ్ వస్తుంది. అదే బైకాన్కేవ్ లెన్స్ అనుకోండి, మనకి సిలబస్లో లేదు, కానీ బైకాన్వెక్స్ లెన్స్ అయితే f1 ఇటు f2 ఇటు వస్తుంది. ఎందుకంటే మీరు బైకాన్వెక్స్ని తీసుకున్నట్టయితే దాని యొక్క మొదటి తలం మనకి ఇటువైపే ఉంటుంది కాబట్టి f1 ఇటు వస్తుంది, రెండో తలం అటు ఉంటుంది కాబట్టి f2 అటు వస్తుంది. కానీ అదే బైకాన్వెక్స్ తీసుకుంటే మొదటి తలం యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటు ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ మనం తీసుకుంటాం. ఆ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ మనకు ఉన్నటువంటి పొజిషన్స్ని కనుక తీసుకున్నట్లయితే 5 పొజిషన్స్ తీసుకుంటామండి. ఫస్ట్ వన్ ఏంటంటే బియాండ్ 2f2, సెకండ్ వన్ ఆన్ 2f2, అంటే 2f2కు వెనుక వస్తువును పెడితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, అలాగే 2f2 మీద పెడితే ఎక్కడ ఏర్పడుతుంది, ఇన్ బిట్వీన్ 2f2 అండ్ f2, 2f2కి f2కి మధ్యలో వస్తువు పెడితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆన్ f2 మీద పెడితే ఎక్కడ ఏర్పడుతుంది, ఇన్ బిట్వీన్ f2 అండ్ p, f2కి pకి మధ్యలో పెడితే ఎక్కడ ఏర్పడుతుంది. ఈ 5 పొజిషన్స్ మనకి ఖచ్చితంగా ఏ పొజిషన్లో ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అన్న విషయం మీద, అలాగే ప్రతిబింబం యొక్క లక్షణాలు, ఇన్వర్టెడా, నిటారు ప్రతిబింబమా, మిథ్యా ప్రతిబింబమా, నిజ ప్రతిబింబమా, తలక్రిందులైనటువంటి ప్రతిబింబమా, మ్యాగ్నిఫైడ్ వృద్ధీకృత ప్రతిబింబమా, ఈ విషయాలనేవి మనకి ఖచ్చితంగా తెలియాలి. ప్రతిబింబం యొక్క లక్షణాల మీద బిట్ కంపల్సరీ వస్తుంది పొజిషన్ మీద కూడా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో బియాండ్ 2f2 అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కావాల వస్తువుని పెడుతున్నాం, అప్పుడు మనకి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనే విషయాన్ని చూడండి. ఇది ఆబ్జెక్ట్ని మనం ఓజేతో సూచిస్తాం, లేదా ఓ డాష్ అని కూడా పెడతారు. ఓ డాష్ అన్న ఓజే అన్న ఒకటే. ఇక్కడ మనకి కిరణ చిత్రాలు దేని ఆధారంగా మనం చేస్తాం అంటే, సమాంతరంగా వెళ్ళే కిరణం రిఫ్రాక్షన్ తర్వాత ఏ రకంగా వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళేటువంటి రిఫ్రాక్షన్ తర్వాత ఏ రకంగా వెళ్తుంది, వీటన్నిటినీ బేస్ చేసుకుని మనము ప్రతిబింబాలని గీయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, కనీసం మనం 2 కిరణాలను తీసుకోవాలి. ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి 2 కిరణాలను తీసుకుంటే తప్ప ఇమేజ్ యొక్క పొజిషన్ని ఖచ్చితంగా నిర్ణయించలేము. ఓకే, ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటిది ఒకటి సమాంతర కాంతి కిరణం తీసుకున్నాను. ద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ విచ్ ఈజ్ పాసెస్ త్రూ ద ఫోకస్, కాబట్టి రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఫోకస్ గుండా వెళ్ళిపోయింది, ఫోకస్ గుండా వెళ్ళిపోయింది. ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ రే. యారో మార్క్స్ కంపల్సరీ పెట్టుకోవాలి పొజిషన్ మనకు తెలియడం కోసం. ఇక రెండోది మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే 2 పొజిషన్స్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే పీ నుంచి వెళ్తే నో రిఫ్రాక్షన్, అవునా కదా, కాబట్టి పీ నుంచి ఒకటి తీసుకోవచ్చు. సో ఎక్కడ ఏర్పడుతుంది మనకి ఇమేజ్, లేదా ఇక్కడే కాకుండా ఫోకస్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఫోకస్ నుంచి తీసుకుంటే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఎక్కడి నుంచి వెళ్తుంది చూడండి, ఎక్కడ తీసుకున్నా మీకు అక్కడ ఏర్పడుతుంది, ప్యారలల్గా వెళ్తుంది. ఫోకస్ గుండా వెళ్ళేది ప్యారలల్గా వెళ్తుంది. అదే పీ నుంచి వెళ్ళేది డీవియేట్ అవ్వదు. మీరు ఎక్కడి నుంచి తీసుకున్న ఇమేజ్ మటుకు ఖచ్చితంగా అక్కడే ఏర్పడుతుంది. ఇమేజ్ పొజిషన్లో మనకి ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఏది తీసుకున్నా పర్లేదు. నేను పోల్ నుంచి తీసుకున్నాను, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఇమేజ్ ఐజీ, ఇమేజ్ని ఐజీతో సూచిస్తాం, లేదా ఐ డాష్ అని కూడా సూచిస్తాం. ఇక్కడ గమనించండి, ఇమేజ్ పొజిషన్ బియాండ్ 2f2 పెట్టినట్లయితే వాట్ ఆర్ ద ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంది, అదే ఇమేజ్ సైజ్ తీసుకోండి, చిన్నది ఉందా పెద్దది ఉందా, చిన్నది ఉంది. చిన్నది ఉంటే మనం ఏమంటాం, పరిమాణంలో చిన్నది అంటాం, ఇంగ్లీష్లో డిమినిష్డ్. నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నిటారుగా ఉంది, ఎరెక్ట్ ఇమేజ్, ఇట్ ఈజ్ అన్ ఎరెక్ట్ ఆబ్జెక్ట్, బట్ యూ ఆర్ గెట్టింగ్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్.
ఇఫ్ యూ కెప్ట్ ఏ స్క్రీన్ ఆన్ హియర్ యూ కెన్ గెట్ ఆన్ దట్ స్క్రీన్ లేకపోతే మనం ఈ ఇమేజ్ని ఐడెంటిఫై చేయలేం. తెర మీద పట్టగలిగేటువంటి ఇమేజ్ ఏదైనా సరే దాన్ని మనం రియల్ ఇమేజ్ అంటాం. తెర మీద పట్టలేని దాన్ని మనం మిథ్యా ప్రతిబింబము అంటాం, వర్చువల్ ఇమేజ్. సో దీన్ని ఇక్కడ తెర పెడితే తెర మీద పట్టగలం, తెర లేకపోతే దీన్ని మనం గమనించలేము. వితౌట్ స్క్రీన్ యూ కెనాట్ అబ్జర్వ్ దిస్ ఇమేజ్. కాబట్టి యూ కెన్ గెట్ దట్ ఇమేజ్ ఆన్ స్క్రీన్. సో ఇట్ ఈజ్ ఏ రియల్ ఇమేజ్. దెన్ నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. డిమినిష్డ్ పరిమాణంలో చిన్నది, ఇన్వర్టెడ్ తలక్రిందులైనటువంటిది నిజ ప్రతిబింబము ఏర్పడింది. ఇది ప్రతిబింబం యొక్క లక్షణాలు. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దట్ ఇమేజ్? యూ అబ్జర్వ్ ఇన్ బిట్వీన్ F1 అండ్ 2F1. F1 2F2కి ఆవల కనుక మనం వస్తువుని పెట్టినట్లయితే దాని యొక్క ప్రతిబింబం మనకు ఎక్కడ ఏర్పడింది? F1కి 2F1కి మధ్యలో ఏర్పడుతుంది. ఇమేజ్ లైస్ ఇన్ బిట్వీన్ F1 అండ్ 2F1. F1కి 2F1కి మధ్యలో మనకి ఇమేజ్ ఏర్పడింది. ఇది ఫస్ట్ పొజిషన్ బియాండ్ 2F2. దానికి ఆబ్జెక్ట్ పెట్టినట్టయితే దీనే రివర్స్ కూడా మీరు వేసుకోవచ్చు కావాలనుకుంటే. బియాండ్ 2F1 ఆబ్జెక్ట్ ఇక్కడ పెడితే ఇమేజ్ యూ విల్ గెట్ ఇన్ బిట్వీన్ F2 అండ్ 2F2. అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ ఎలాగైనా మీరు వేసుకోవచ్చు, ఏదైనా రైటే. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ పొజిషన్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద నెక్స్ట్ పొజిషన్? బియాండ్ 2F2 అయిపోయింది. నెక్స్ట్ 2F2 మీద సో ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాము? 2F2 మీద పెట్టాము ఆబ్జెక్ట్ని. సేమ్ అలాగే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద ఫోకస్. ఓకే, నెక్స్ట్ యూ కెన్ డ్రా ఫ్రమ్ ఫోకస్ ఆల్సో. ప్యారలల్ ఫోకస్ నుంచి కూడా గీసుకోవచ్చు, లేదంటే ఫోకస్ రాలేదు. ఇగో ఇక్కడ ఇమేజ్ చూడండి. ఆబ్జెక్ట్ ఇమేజ్. ఇప్పుడు చూడండి 2F2 మీ పెడితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది? 2F1 వద్ద ఏర్పడింది. ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చూడండి. వాట్ ఆర్ ద ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ కెప్ట్ ఆన్ 2F2? F2 మీద 2F2 మీద పెట్టినప్పుడు ఎక్కడ ఏర్పడింది ప్రతిబింబం? మనకి 2F1 మీద ఏర్పడింది, ఆన్ 2F1. అదే 2F1 దగ్గర ఆబ్జెక్ట్ పెడితే మనకి 2F2 దగ్గర ఏర్పడుతుంది. నెక్స్ట్, తలక్రిందులుగా ఉందా నిటారుగా ఉందా? తలక్రిందులుగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ తలక్రిందులైనటువంటి ప్రతిబింబం. వీ కెన్ గెట్ ఆన్ స్క్రీన్. అది ఎప్పుడూ కూడా నిజ ప్రతిబింబాలు మనకి తలక్రిందులుగానే ఉంటాయి, మిథ్యా ప్రతిబింబాలు మాత్రమే నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి ఇన్వర్టెడ్ కాబట్టి దట్ ఈస్ రియల్. వీ కెన్ గెట్ ఆన్ స్క్రీన్ ఆల్సో. సో దట్ ఈస్ ద రియల్ ఇమేజ్. ఆన్ 2F1 రియల్, ఇన్వర్టెడ్. సైజు చూసినట్టయితే సేమ్ సైజ్, సేమ్ ఇన్ సైజ్, పరిమాణంలో సమానంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ అయితే ఎంత పరిమాణంలో ఉందో ఇమేజ్ కూడా మనకి అంతే పరిమాణంలో ఏర్పడుతుంది. ఇది 2F2 మీ పెట్టినప్పుడు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్, ఇన్ బిట్వీన్ 2F2 అండ్ F2. by convex lens. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ని 2F2కి F2కి మధ్యలో పెట్టాం. చూడండి ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఫస్ట్ది ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ పాసింగ్ త్రూ ఫోకస్. నెక్స్ట్ F2 కూడా పోయింది. మీరు P నుంచి కూడా తీసుకోవచ్చు, F2 నుంచి కూడా తీసుకోవచ్చు. చూడండి
ఫోకస్ గుండా పోయినటువంటి లైట్ రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ చూడండి ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది, ఈ రెండు ఎక్కడైతే కోయిన్సైడ్ అయ్యాయో అక్కడ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కి మనం గీయాలి, అక్కడ ఇమేజ్ ఏర్పడినట్టు. కాబట్టి ఐజీ ఇమేజ్ ఏర్పడింది. ఆబ్జెక్ట్ పొజిషన్ ఏంటి మనకి, ఇన్ బిట్వీన్ 2F2 అండ్ F2 పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది మనకి, బియాండ్ 2F1. 2F1కి ఆవల ఏర్పడింది, 2F1కి ఆవల 2F1 దాటి అటువైపు మనకి ప్రతిబింబం ఏర్పడింది. పరిమాణాన్ని తీసుకున్నట్టయితే ఎన్లార్జ్డ్, ఇచ్చిన దానికంటే కూడా మనకి పెద్ద పరిమాణంలో ఏర్పడిందా లేదా. ఇది కంపారిటివ్లీ తక్కువ పొడుగుంటే దాన్ని ఎన్లార్జ్డ్ అంటాం, దీనికంటే కూడా డబల్ కంటే ఎక్కువ ఏర్పడింది అనుకోండి దాన్ని మ్యాగ్నిఫైడ్ అంటాం. ఓకే, జనరల్గా యూజ్ చేసే పదం అంటే ఇచ్చిన దానికంటే పెద్దది అని అర్థం. ఇక్కడ ఎన్లార్జ్డ్ ఇన్వర్టెడ్ కాబట్టి ఆటోమేటిక్గా అది రియల్ ఇమేజ్. బియాండ్ 2F1 ఏర్పడుతుంది, ఎన్లార్జ్డ్ ఏర్పడుతుంది, ఇన్వర్టెడ్ ఏర్పడుతుంది, రియల్ ఏర్పడుతుంది. వస్తువుని కనుక F2కి 2F2కి మధ్యలో మనం ఉంచినట్లయితే ప్రతిబింబం మనకి 2F1కి ఆవల ఏర్పడుతుంది, నిజమైన ప్రతిబింబం ఏర్పడుతుంది, తలక్రిందులుగా ఏర్పడుతుంది, వస్తు పరిమాణం కంటే కూడా పరిమాణంలో పెద్దదైనటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది మనకి ఈ రెండింటి మధ్య వస్తువుని పెట్టినట్లయితే ఉండేటువంటి ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్, వెన్ వీ కెప్ట్ ఆబ్జెక్ట్ ఆన్ F2, ఈ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ మీద కంపల్సరీ బిట్ ఉంటుంది, జాగ్రత్తగా చదవాలి. ప్రిన్సిపల్ యాక్సిస్ P, F1 2F1, F2 2F2. ఇప్పుడు ఆబ్జెక్ట్ అక్కడ F2 మీద పెట్టాం, ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాం, F2 మీద పెట్టాం. ఓకే, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఫోకస్ గుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోకస్ దగ్గరే పెట్టాం కాబట్టి దీని నుంచి రే గీయడానికి అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా పోల్ నుంచి తీసుకోవాలి. పోల్ నుంచి వెళ్ళేది మనకి ఏమవుతుంది, ఎటువంటి డీవియేషన్ జరగదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం తీసుకున్నట్టయితే చూడండి ప్యారలల్ రేస్ వచ్చాయి మనకి. ఈ ప్యారలల్ రేస్ వచ్చాయి అంటే అర్థం ఏంటి, ఇమేజ్ వీటిని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటే ఈ ప్యారలల్ రేస్ ఎక్కడ ఉంటాయి మనకి, ఎక్కడో అంతరిక్షంలో కలుస్తాయని అర్థం, స్పేస్లోని. కాబట్టి మనకి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అయితే ఫోకస్లో ఎలా కోయిన్సైడ్ అయిందో ఫోకస్ నుంచి వచ్చింది ఏమంటుంది, ప్యారలల్ రేస్ అంటే ఎక్కడో మనకి అనంత దూరంలో కలుస్తాయి అని ఇమేజినేషన్ మాత్రమే. కాబట్టి ఇన్వర్టెడ్, రియల్, ఎన్లార్జ్డ్ ఇవన్నీ చెప్పుకుంటాం కానీ నిజానికి ప్రతిబింబ లక్షణాలు మనం ఊహించినవే తప్ప వాస్తవంగా నిర్ణయించలేం. సో వీ కెనాట్ డిజైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద image when we kept the object on focus. You can get image on universe, infinity distance, అనంత దూరంలో మనకి ఇమేజ్ ఏర్పడుతుంది అని ఒక ఎజంప్షన్ మాత్రం ఉంది. ఓకే, నెక్స్ట్ పొజిషన్ ఏంటి, పీకి ఓకి మధ్యలో, పీకి F2కి మధ్యలో అంటే ఫోకల్ లెంత్కి పోల్కి మధ్యలో మనం వస్తువుని పెట్టినట్లయితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది. ఈ రే డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్, గీయడం కంటే కూడా ఏ ఏ పొజిషన్లో ఉంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టాం. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆన్ పోల్. చూడండి, యూ గెట్ ఏ డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. ఇక్కడ దీన్ని బట్టి కూడా మనకి ఏర్పడేటువంటి ఇమేజ్ రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా అనే విషయాన్ని మనం నిర్ధారించవచ్చు. ఎప్పుడూ కూడా మనకు అన్నీ కూడా కన్వర్జ్ అయ్యాయి, కన్వర్జ్ పాయింట్ దగ్గర ఏర్పడ్డాయి రియల్ ఇమేజ్ అన్నీ కూడా. సో కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ ఆల్వేస్ గివ్స్ రియల్ ఇమేజ్, డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ ఆల్వేస్ గివ్స్ వర్చువల్ ఇమేజ్. ఇక్కడ మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది తప్పితే నిజ ప్రతిబింబం ఏర్పడదు, ఎందుకంటే ఈ రెండు కూడా ఎక్కడా కోయిన్సైడ్ అవ్వవు, పెరిగే కొద్దీ అది ఇంకా డైవర్జ్ అవుతాయి తప్పితే కన్వర్జ్ అవ్వవు. కానీ వీటిని ఇలా పైకి ఎక్స్టెండ్ చేసామనుకోండి, చూడండి ఈ లైట్ రేస్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఏమయ్యాయి, ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ రెండు కన్వర్జ్ అయ్యాయా లేదా, ఇక్కడ మనకి ఇమేజ్ ఏర్పడుతుంది.
బిహైండ్ ద లెన్స్ అంటాం అంతే. ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా మనకి అటువైపే ఏర్పడుతుంది. ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటాం చూడండి, ఆబ్జెక్ట్ పరిమాణం చూస్తే డబుల్ కంటే ఎక్కువ ఉందా లేదా, దీన్ని మనం మ్యాగ్నిఫైడ్ అంటాం. ఎన్లార్జ్డ్ అని వాడేస్తున్నారు సాధారణంగా, కానీ కరెక్ట్ టెర్మినాలజీ ఏంటంటే మ్యాగ్నిఫైడ్, వృద్ధీకృత మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ చూసారా ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది మనకి, సేమ్ సైడ్ అంటే బిహైండ్ ద లెన్స్, లెన్స్కి వెనుక ఏర్పడుతుంది అని అర్థం అనమాట. ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా అటువైపే ఏర్పడుతుంది. ఈ పొజిషన్లో ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. బిహైండ్ లెన్స్ లేదా సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ప్రతిబింబం కూడా అటువైపే ఏర్పడుతుంది. వస్తువు ఎటుందో ప్రతిబింబం కూడా అటువైపే ఏర్పడింది. నెక్స్ట్ పొజిషన్ చెప్పిస్తాం. బిహైండ్ లెన్స్ పరిమాణంలో పెద్దది ఉంది కదా, దాన్ని ఏమంటాం మ్యాగ్నిఫైడ్. ఎన్లార్జ్డ్ అని కూడా రాసుకోవచ్చు, కానీ మ్యాగ్నిఫైడ్ అనేది కరెక్ట్ వర్డ్. మ్యాగ్నిఫైడ్ తెలుగులో వృద్ధీకృత, వృద్ధీకృత ప్రతిబింబము. అలాగే చూడండి ఆబ్జెక్ట్ ఎలా ఉందో అలాగే నిటారుగానే ఉంది, తలక్రిందులుగా లేదు. ఎరెక్ట్ ఇమేజ్, ఇంతవరకు ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చాయి మనకి. ఈ పొజిషన్లో మనకు వచ్చేది ఏంటి, ఎరెక్ట్ ఇమేజ్, నిటారు ప్రతిబింబము. తెలుగులో అయితే నిటారు ప్రతిబింబము, ఎరెక్ట్ ఇమేజ్. నెక్స్ట్ చూడండి, ఇది ఇక్కడ తెర మీద మనం పట్టగలమా, తెర మీద పట్టలేము. ఈ ఇమేజ్ని డైరెక్ట్గా చూడగలం. డైరెక్ట్గా మనం చూసేవి ఏంటి అంటే వర్చువల్ ఇమేజెస్. అద్దంలో మన మొహం మనం చూసుకోగలుగుతున్నామా లేదా, కానీ అద్దం వెనక తెర పడితే మన ప్రతిబింబం అక్కడ పడుతుందా, పడదు. డైరెక్ట్గా మనం చూడగలిగేటువంటి ఇమేజ్లు ఏవైనా ఉన్నాయి అంటే వాటిని మనం నిటారు ప్రతిబింబాలు అని చెప్పేసి అంటాం, మిథ్యా ప్రతిబింబం అంటాం. తెర మీద పట్టి చూసే వాటిని నిజ ప్రతిబింబాలు అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏముంది, ఇది మనకి మిథ్యా ప్రతిబింబం అన్నమాట. వర్చువల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్నే మనం డైరెక్ట్గా చూడగలం. రియల్ ఇమేజ్ అయితే మనం స్క్రీన్ మీద మాత్రమే చూడగలం రియల్ ఇమేజ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద రే డయాగ్రమ్స్ అండ్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. బై కాన్వెక్స్ లెన్స్ ముందు ఆబ్జెక్ట్ పొజిషన్స్ బట్టి ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది మనం చూసాం. ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా వీటన్నిటిని గమనించినట్లయితే ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్, పొజిషన్స్ చెప్పేసుకుందాము. ఫస్ట్ది బియాండ్ C2, అంతే కదా. 2F2 అంటే ఏంటి, బియాండ్ C2 పెట్టినట్టయితే మనకి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది, మనకి బిట్వీన్ F1 అండ్ 2F1, F1కి 2F1కి మధ్యలో మనకు ఏర్పడింది. ప్రతిబింబ లక్షణాలను కనుక చూసుకున్నట్లయితే డిమినిష్డ్, ఇన్వర్టెడ్, రియల్ పొజిషన్. అదేవిధంగా ఆన్ C2 మీద పెట్టినట్టయితే ఏమైంది, ఎక్కడ ఏర్పడింది, C1 మీద ఏర్పడింది. అంటే 2F1, C1 అన్నా 2F1 అన్నా ఒకటే. C1 మీద ఏర్పడింది. C2 దగ్గర పెడితే C1 మీద ఏర్పడింది. సేమ్ సైజ్, ఇన్వర్టెడ్, రియల్. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ C2 అండ్ F2కి C2కి మధ్యలో, C2 అంటే అక్కడ 2F2కి F2కి మధ్యలో పొజిషన్ పెట్టినప్పుడు మనకి ఏమొచ్చింది, ఎక్కడ ఏర్పడింది, బియాండ్ 2F1 లేదా C1, బియాండ్ C1 ఏర్పడింది. ఎన్లార్జ్డ్, ఇన్వర్టెడ్, రియల్. మీరు జాగ్రత్తగా గమనిస్తే లెఫ్ట్ నుంచి రైట్కి ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ వచ్చేటప్పటికి ఇమేజ్ పొజిషన్ ఏమవుతుంది, ఫస్ట్ డిమినిష్డ్ ఏర్పడింది, నెక్స్ట్ ఈక్వల్ ఇన్ సైజ్ ఉంది, నెక్స్ట్ పెద్దది ఏర్పడింది. మిగతా అన్ని చూసుకోండి జాగ్రత్తగాను, ఇన్వర్టెడ్, రియల్ ఫస్ట్ 3 కండిషన్స్ కూడాను. సో ఆబ్జెక్ట్ రైట్ సైడ్కి మారితే ఇమేజ్ కూడా రైట్ సైడ్కి మారింది. ఈ 3 కండిషన్స్ అది గుర్తుపెట్టుకుంటే మీరు క్లియర్గా ఇమేజ్ యొక్క పొజిషన్స్ రాసేయచ్చు. ఇక 4th వన్ F1 మీద పెడితే ఎక్కడ ఏర్పడింది, F2 దగ్గర పెడితే అనంత దూరంలో ఏర్పడింది ప్రతిబింబం. అదేవిధంగా Fకి Pకి మధ్యలో పెట్టారనుకోండి, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. Fకి Pకి మధ్యలో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ మ్యాగ్నిఫైడ్, ఎరెక్ట్ నిటారు ప్రతిబింబము, మ్యాగ్నిఫైడ్ ప్రతిబింబము, వృద్ధీకృత ప్రతిబింబము,
నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్, మిథ్యా ప్రతిబింబము. ఎక్కడ ఏర్పడింది? వస్తువు ఉన్న వైపే ఏర్పడింది. సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. వస్తువు ఎటువైపు ఉందో ప్రతిబింబం కూడా అటువైపే ఏర్పడుతుంది. లేదా బిహైండ్ ద లెన్స్, లెన్స్కి వెనుక వైపు ఏర్పడింది అని. అంటే వస్తువు ఎక్కడుందో ప్రతిబింబం కూడా అక్కడే ఏర్పడింది అని అర్థం. ఇవి ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఏ కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ ఇంకా సిలబస్లో మనకు మిగిలిపోయింది ఏంటంటే లెన్స్ ఫార్ములా. కాన్కేవ్ లెన్స్ గురించి మనకు సిలబస్లో లేదు. నెక్స్ట్ ఉన్నది లెన్స్ ఫార్ములా. వాట్ ఈజ్ లెన్స్ ఫార్ములా? నో నీడ్ ఆఫ్ ఎనీ డెరివేషన్, కేవలం లెన్స్ ఫార్ములా మాత్రమే మనకి ఇచ్చారు. అందులో ఉన్నటువంటి టర్మ్స్ గురించి తెలియాలి. లెన్స్ ఫార్ములా. నెక్స్ట్ మనకు సిలబస్లో మిగిలింది ఏంటంటే లెన్స్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇది మనకి లెన్స్ ఫార్ములా. ఇందులో ఎఫ్ అంటే ఏంటంటే ఫోకల్ లెంత్, నాభ్యాంతరం. అంటే ఏంటి? పోల్కి ఫోకస్కి మధ్య ఉండే డిస్టెన్స్ అనమాట. లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్లో సగం, హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ వి మీన్స్ ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్. అదే యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ అన్నాం. ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టు కాలిక్యులేట్ ఆల్ దీస్ థింగ్స్. పాజిటివ్, నెగిటివ్, దీనికి మనకి కొన్ని సూత్రాలు ఉన్నాయి ఇమేజ్ డిస్టెన్స్లు అవి మెజర్ చేయడానికి. అది ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ పెట్టాము. F2, C2, F1, C1. ఏ మెజర్మెంట్ మనం తీసుకున్నా సరే కూడా పోల్ నుంచే మనం మెజర్ చేయాలి. పోల్ నుంచి ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ ఫర్ సపోజ్ C2కి F2కి మధ్యలో పెట్టామనుకోండి, అప్పుడు యూ ఏమవుతుంది? పోల్ నుంచి తీసుకోవాలి. లైట్ రే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ. లైట్ రే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి యూ నెగిటివ్ అవుతుంది, మనకి -u అవుతుంది. ఎప్పుడూ కూడా మనం ఏ డిస్టెన్స్ తీసుకున్నా సరే కూడా మన రూల్స్ అన్నమాట ఇవి. పోల్ నుంచే తీసుకోవాలి. లైట్ రే డైరెక్షన్లో పాజిటివ్ తీసుకోవాలి, ఆపోజిట్ టు లైట్ రే డైరెక్షన్ అయితే నెగిటివ్ తీసుకోవాలి. ఇక్కడ మనం లైట్ రేస్ తీసుకున్నప్పుడు ఇటు నుంచి ఇటు పాజిటివ్ తీసుకున్నాం కదా, లైట్ రే ఇటు నుంచి ఇటు ఉంది, కానీ మనం పోల్ నుంచి మెజర్ చేస్తున్నాం డిస్టెన్స్. లైట్ రే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి యూ నెగిటివ్ అవుతుంది. అదే ఫోకల్ లెంత్ తీసుకున్నట్టయితే ఎఫ్ కానీ వి కానీ మనం తీసుకున్నాం అనుకోండి, మన దీనికి సంబంధించిన ఫోకల్ లెంత్, ఏ కర్వేచర్ దాని ఫోకల్ లెంత్ కాబట్టి ఎఫ్ కూడా మనకి నెగిటివ్ అవుతుంది. ఈ డిస్టెన్స్ మనకి ఫోకల్ లెంత్ F2 కాబట్టి ఎఫ్ కూడా నెగిటివ్ అవుతుంది. కానీ ఇమేజ్ని కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ C2కి F2కి మధ్యలో ఉంటే ఎక్కడ ఏర్పడుతుంది మనకి ఇమేజ్? బియాండ్ C1 ఇక్కడ ఏర్పడుతుంది ఇమేజ్. ఇమేజ్ ఏ డైరెక్షన్లో తీసుకుంటున్నాం మనం? లైట్ రే డైరెక్షన్లోనే తీసుకుంటున్నాం కాబట్టి వి పాజిటివ్ అవుతుంది, యూ నెగిటివ్ అవుతుంది, ఎఫ్ నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ అనేది 2 F'లు ఉన్నాయి. ఏది తీసుకోవాలంటే ఇది ఏ కర్వేచర్ మీద అయితే లైట్ రేస్ పడుతున్నాయో దానికి సంబంధించి మనం తీసుకోవాలి. ఓకేనా? ఫోకస్ ఏ వాల్యూస్ తీసుకున్నా సరే కూడా మనకి దేని నుంచి తీసుకుంటామంటే పోల్ నుంచి తీసుకుంటాము. లైట్ రే డైరెక్షన్లో అయితే పాజిటివ్ తీసుకుంటాము, ఆపోజిట్ టు లైట్ రే అయితే మనం నెగిటివ్ తీసుకుంటాం. ఇక్కడ ఎఫ్ కూడా పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే ఈ కర్వేచర్కి సంబంధించినటువంటి పాజిటివ్ తీసుకుంటున్నాం కాబట్టి ఎఫ్ పాజిటివ్, వి పాజిటివ్, యూ మాత్రం నెగిటివ్. ఓకే, థ్యాంక్ యూ.